Welcome to Trinad chemistry classes. In this video, I am going to discuss about intermediate first year chemistry topic chemical bonding and molecular structure. ఈ కెమికల్ బాండింగ్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్ టాపిక్లో ఇది రెండవ వీడియో. మొదటి వీడియోలో మనం అసలు కెమికల్ బాండ్ అంటే ఏంటి, ఈ కెమికల్ బాండ్ చాప్టర్ యొక్క వెయిటేజ్ ఎంత, ఈ టాపిక్ ద్వారా ఏం చదవబోతున్నాం అన్నటువంటి విషయాలని మనం మొదటి వీడియోలో డిస్కస్ చేసాం. ఈ వీడియోలో మనం కోసెల్ అండ్ లూయిస్ అప్రోచ్ ఫర్ ది ఫార్మేషన్ ఆఫ్ కెమికల్ బాండ్ ఏంటన్నది చూడబోతున్నాం. Thank you for watching Trinad chemistry classes. Please like the video, share and subscribe the channel. So in order to explain the formation of chemical bond, in terms of electrons, in order to explain the formation of chemical bond in terms of electrons, a number of attempts were made, but in 1916, Cossel and Lewis independently in giving a satisfactory explanation. Right? So, ఈ Cossel and Lewis అనే సైంటిస్టులు ఈ ఫార్మేషన్ ఆఫ్ కెమికల్ బాండ్కి 1916లో ఒక సాటిస్ఫాక్టరీ అంటే ఎందువల్ల ఫామ్ అవుతున్నాయి అన్నటువంటి విషయాన్ని చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగారు. అండ్ ది బేస్డ్ ఆన్ ది ఇనర్ట్నెస్ ఆఫ్ noble inert gases, that is group 18 elements, inert gases, they have given some logical explanation. Right? So Cossel and Lewis independently in 1916 they have given some they have explained they have successfully succeeded in independently in giving a satisfactory explanation based on the inertness of inert gases and Lewis యాటమ్ని ఏ విధంగా కన్సిడర్ చేశాడంటే కనుకండి 2 పార్ట్స్ కింద కన్సిడర్ చేశాడు. వన్ ఈజ్ ఏమన్నాడంటే కనుకండి కెర్నల్ అన్నాడు, రెండోది ఏమన్నాడంటే కనుక అవుటర్ షెల్. సో కెర్నల్ అంటే ఏంటి, అవుటర్ షెల్ అంటే ఏంటి? రైట్? లూయిస్ పిక్చర్డ్ ది యాటమ్ in terms of a positively charged kernel. So kernel means it is nucleus plus inner shells. సో దీన్నే మనం ఏమన్నాడంటే కెర్నల్ అని చెప్పాడు. అండ్ మొత్తం కలిపితే ఏమన్నాడు, కెర్నల్ అని చెప్పాడు. అండ్ అవుటర్ షెల్ దట్ కుడ్ అకామిడేట్ ఏ మ్యాక్సిమం ఆఫ్ 8 ఎలక్ట్రాన్స్. సో ఈ అవుటర్ షెల్లో మ్యాక్సిమం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉండొచ్చు అని చెప్తున్నాడు, 8 ఎలక్ట్రాన్స్ ఉండొచ్చు. Right? Lewis pictured the atom in terms of a positively charged kernel, right? That is nucleus plus inner shell electrons. Together he called it as the kernel, and kernel has positively charged, and outer shell that could accommodate a maximum of 8 electrons. And also he assumed that these 8 electrons occupy the 8 corners of a cube. సో మనందరికీ తెలుసు క్యూబ్లో 8 కార్నర్స్ ఉంటాయి. ఈ 8 ఎలక్ట్రాన్స్ కూడా 8 కార్నర్స్లో ఈ విధంగా ఆక్యుపై ఉంటాయి. అండ్ ఈ కెర్నల్ చుట్టూ మనకి ఇదిగోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కెర్నల్ని ఎఫ్ అనుకుంటే కనుకండి, ఇదిగోండి ఈ కెర్నల్ చుట్టూ, ఇదిగోండి ఇది కెర్నల్ అనుకుంటే కనుక, ఇది కెర్నల్ అనుకుంటే కెర్నల్ చుట్టూ 8 ఎలక్ట్రాన్స్ ఆక్యుపై ఉంటాయి. రైట్? సో లూయిస్ పిక్చర్డ్ ది యాటమ్ in terms of a positively charged kernel
Kernel means this is nucleus plus inertial electrons together. Inertial electrons together, he called it as the kernel, and outer shell electrons. So he pictured the atom into two parts. One part is kernel. So kernel has positively charged. So kernel consists of nucleus and inertial electrons. Whereas another one is outer shell. And the outer shell electrons occupy the 8 corners of a cube. 8 corners of a cube, and the kernel is surrounded by outer shell electrons. Kernel is surrounded by outer shell electrons. Thus, the single outer shell electron of sodium would occupy the 1 corner of a cube. ఫర్ ఎగ్జాంపుల్ మనం కనుక సోడియం తీసుకున్నాం అనుకోండి, సోడియం యొక్క అటామిక్ నెంబర్ ఎంత అని తెలుసు? 11. అంటే ఎలా ఉంటుంది? 1s2, 2s2, 2p6, 3s1. సో ఇవన్నీ కూడా ఇనర్షియల్ ఎలక్ట్రాన్స్. సో ఇది న్యూక్లియస్ ప్లస్ ఈ 10 ఎలక్ట్రాన్స్ కలిపితే ఏమైంది? కెర్నల్. దీని అవుటర్ షెల్ ఎలక్ట్రాన్లు ఓన్లీ ఇన్ ఎలక్ట్రాన్స్ మాత్రం ఉన్నాయి, 1 ఎలక్ట్రాన్ మాత్రమే ఉంది. ఎన్ని ఎలక్ట్రాన్స్ మాత్రం ఉన్నాయి? ఇక్కడ 1 ఎలక్ట్రాన్ మాత్రమే ఉంది. అంటే ఇప్పుడు ఇక్కడ మనం క్యూబ్ కింద చూపించామనుకోండి, ఇక్కడ సోడియంకి ఎలా ఉంటుంది? ఓన్లీ 1 ఎలక్ట్రాన్ మాత్రమే ఆక్యుపై అవుతుంది. సో దిస్ ఇస్ ద సోడియం కెర్నల్, రైట్. ఇప్పుడు ఇదే కనుక క్లోరిన్ తీసుకున్నాం అనుకోండి, ఒకసారి క్లోరిన్ తీసుకున్నాం అనుకో, వాట్ ఈస్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ క్లోరిన్? Z ఈజ్ ఈక్వల్ టు 17. అంటే ఎంత? 1s2, 2s2, 2p6, 3s2, 3p5. సో ఇదిగోండి, ఇదంతా మళ్ళీ కెర్నల్. అవుటర్ షెల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అంటే ఎంత అవుద్ది? కెర్నల్లో 7 ఎలక్ట్రాన్లు గీయాలి, రైట్. 1, 2, 3, 4, 5, 6, 7. ఒకటి ఖాళీగా ఉంటుంది, రైట్. సో దిస్ ఈస్ ద క్లోరిన్ కెర్నల్. దిస్ ఈస్ ద క్లోరిన్ కెర్నల్, రైట్. సో లూయిస్ అంటే ఇప్పుడు ఇక్కడ ఏం రాయాలి? లూయిస్ assumed that atom has 2 parts. Atom has 2 parts. One is kernel. So kernel has positively charged nucleus and inertial electrons. So overall kernel has positive charge and outer shell electrons. And these outer shell electrons occupy the 8 corners of a cube. 8 corners of a cube, and the kernel is surrounded by these outer shell electrons. సో అంటే లూయిస్ కోసల్ ఎక్స్ప్లెనేషన్ అప్రోచ్ కనుక థియరీ కనుక రాయమంటే కనుక ఇందులో అకార్డింగ్ టు ది లూయిస్, atom has 2 parts and one is kernel, and kernel has positive charge, and it is made of 2 parts. One is nucleus and inertial electrons, and is outer shell. The second one is outer shell electrons. These outer shell electrons occupy the 8 corners of a cube, and kernel is surrounded by these outer shell electrons. ఈ మాటలు రాయాలి, రైట్. సో మనకి ఇక్కడ ఏంటంటే కనుకండి, ద సింగిల్ సోడియంలో తీసుకుంటే 1 ఎలక్ట్రాన్ మాత్రమే ఉంది కాబట్టి 1 కార్నర్లోనే ఉంది. అదే క్లోరిన్ తీసుకుంటే కనుక 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఆ 7 కార్నర్స్లోనూ మనకు 7 ఉన్నాయి కనిపిస్తున్నాయి. అదే నోబెల్ గ్యాసెస్ తీసుకున్నాం అనుకోండి, ఎక్సెప్ట్ హీలియం, నోబెల్ గ్యాసెస్ తీసుకుంటే కనుక ఎన్ని ఉంటాయి? 8 ఎలక్ట్రాన్స్ 8 కార్నర్స్లోనే ఆక్యుపై ఉంటాయి, రైట్. సో దిస్ ఆక్టేట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ రిప్రజెంట్స్ ఏ పర్టికులర్ స్టేబుల్ ఎలక్ట్రానిక్ అరేంజ్మెంట్. అంటే ఇక్కడ మనకి ఇనర్ట్ గ్యాసెస్లో తీసుకుంటే కనుక 8 కార్నర్స్లోనూ 8 ఉంటున్నాయి కాబట్టి, అంటే ఏ యాటమ్కైనా ఇది దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే కనుకండి, స్టేబుల్ ఎలక్ట్రానిక్ అరేంజ్మెంట్. Right. So Lewis postulated that atoms achieve the stable octet when they are linked by chemical bonds. So atoms ki stability eppudu vastundani cheptunadu? when they are linked by chemical bonds. So atoms, why they are participating in atom bonding ante kanaka, the one reason is to get the stable electronic configuration. So according to the Lewis, atoms achieve the stable octet configuration when they are linked by chemical bonds. So for example, if you take sodium, so if you take sodium, ఆ సోడియం తీసుకుంటే కనుకండి, సోడియం అండ్ క్లోరిన్
ఈ సోడియంకి స్టేబుల్ కాన్ఫిగరేషన్ ఎప్పుడు వస్తుంది అంటే కనుకండి ఆ సోడియం ఆక్టేట్లో ఉన్నటువంటి ఆ ఒక ఎలక్ట్రాన్ అనేది కోల్పోతే కనుక, రైట్. ఇది కోల్పోయిన ఇదిగోండి, ఇది కోల్పోయిన ఎలక్ట్రాన్, ఇదిగోండి ఇక్కడ నేను 7 కనిపిస్తున్నాయి మనకి. సో ఇది ఎలక్ట్రాన్ కోల్పోతే దీనికి ఒకటి అవుటర్ షెల్ ఎవరవుతారు, 2s2 2p6 అవుతుంది, స్టేబుల్ కాన్ఫిగరేషన్ వచ్చేస్తుంది. ఈ ఎలక్ట్రాన్ తీసుకుంటే కనుక దీనికే కాన్ఫిగరేషన్ వచ్చేస్తుంది, 3s2 3p6 కాన్ఫిగరేషన్ వస్తుంది, రైట్. సో అకార్డింగ్ టు అంటే మనం ఏం రాయాలి అంటే కనుకండి, అకార్డింగ్ టు కొసెల్ లూయిస్ అప్రోచ్ టు కెమికల్ బాండింగ్, అంటే లూయిస్ థియరీ ప్రకారం ఏంటంటే కనుకండి యాటమ్ హ్యాస్ 2 parts. ఏంటి, యాటమ్ హ్యాస్ 2 parts. అకార్డింగ్ టు లూయిస్, atom has 2 parts అని చెప్తున్నాం. వన్ ఈజ్ కెర్నల్, ఈ కెర్నల్ కే చార్జ్, కెర్నల్ హ్యాస్ పాజిటివ్ చార్జ్ and it consists of nucleus and inner shell electrons, and second one is outer shell electrons, and the first point, second point తీసుకుంటే కనుక దీంట్లో these outer shell electrons occupy the 8 corners of a cube. 8 corners of a cube అంటే ఇవి 8 corners of cube లోని ఆక్యుపై చేస్తాయి. అండ్ కెర్నల్ ఈజ్ సరౌండెడ్ బై outer shell electrons. And atoms achieve stable octet configuration when they are linked by chemical bonds. When they are linked by chemical bonds. రైట్. సో ఇక్కడ లూయిస్ కొసెల్ అప్రోచ్, లూయిస్ కొసెల్ థియరీ కానీ రాయమని అడిగితే కనుకండి రాయాల్సిన మాటలు అయితే ఇవి. ఒకటి యాటంలో కెర్నల్ 2 పార్ట్లు ఉంటాయి, ఒకటి కెర్నల్, 2 అవుటర్ షెల్ ఎలక్ట్రాన్స్. ఈ అవుటర్ షెల్ ఎలక్ట్రాన్స్ ఆక్యుపై ది 8 కార్నర్స్ ఆఫ్ ఎ క్యూబ్. అండ్ ఇనర్త్ గ్యాసెస్ లో తీసుకుంటే కనుకండి 8 కార్నర్స్ ఆక్యుపై ఉండటం వల్ల అది స్టేబుల్ గా ఉంటుంది, రైట్. సో ఎవ్రీ యాటమ్ tries to get 8 electrons by forming chemical bonds. సో మనకి ఈ స్టేబుల్ అంటే ఈ ఆక్టేట్ కాన్ఫిగరేషన్ అంటే ఆక్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ బేస్ చేసుకుని లూయిస్ మనకి కొన్ని సింబల్స్, రైట్. సో లూయిస్ సింబల్స్ అని చెప్పి కొన్ని చెప్పారండి ఇక్కడ. లూయిస్ సింబల్స్, right. So in the formation of a molecule, only outer shell electrons take part in chemical combination and they are known as valency electrons అని చెప్పాడు, రైట్. సో ఈ లూయిస్ థియరీ ప్రకారం ఓన్లీ ఎవరు మాత్రమే పార్టిసిపేట్ చేస్తారు కెమికల్ బాండింగ్ లో, అవుటర్ షెల్ ఎలక్ట్రాన్స్. ఎవరు మాత్రమే పార్టిసిపేట్ చేస్తారు, అవుటర్ షెల్ ఎలక్ట్రాన్స్. అండ్ అవుటర్ షెల్ ఎలక్ట్రాన్స్ ని ఏమని పేరు పెట్టాడండి ఇక్కడ, వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్. ఏమన్నాడు, వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్. వీటికి ఏమని పేరు పెట్టాడు, వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్. అండ్ ద ఇన్నర్ ఎలక్ట్రాన్స్ ఆర్ వెల్ ప్రొటెక్టెడ్ అండ్ ఆర్ జనరల్లీ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ కాంబినేషన్ ప్రాసెస్. అంటే కెమికల్ బాండింగ్ ఫార్మేషన్ లో అసలు ఆ ఇన్నర్ షెల్ ఎలక్ట్రాన్స్ అనేది రూల్ ఏమీ ఉండదు, రైట్. సో మనకి లూయిస్ ఇంట్రడ్యూస్డ్ ఏ సింపుల్ నోటేషన్ టు రిప్రజెంట్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఇన్ అన్ ఆటమ్ అండ్ దీస్ నోటేషన్స్ ఆర్ కాల్డ్ లూయిస్ సింబల్స్. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ తీసుకున్నాం అనుకోండి, దిస్ ఈస్ ద లూయిస్ సింబల్, రైట్. ఒక ఎలక్ట్రాన్ కాబట్టి ఉంది కాబట్టి. అదే హీలియం తీసుకున్నాం అనుకోండి, ఇవి 2. ఇప్పుడు అదే విధంగా లిథియం తీసుకున్నాం అనుకోండి, లిథియం యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే 1s2 2s1. సో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఒక ఎలక్ట్రాన్ మాత్రం ఉంటుంది. దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎంత, 1s2 2s1.
సో ఇది కెర్నల్లోకి వెళ్ళిపోతుంది. అదే బెరీలియం తీసుకున్నాం అనుకోండి, బెరీలియం 1s2 2s2. సో ఇది ఇనర్షియల్ ఎలక్ట్రాన్, ఇది మనకు సంబంధం లేదని, రైట్. సో ఇది బెరీలియం, రైట్. అదే బోరాన్ తీసుకున్నాం అనుకోండి, ఒకసారి బోరాన్ తీసుకుంటే ఏంటి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p1. సో ఇది ఇన్నర్ షెల్లోకి ఎలక్ట్రాన్లోకి వెళ్ళిపోతుంది, రైట్. సో ఇది బోరాన్ తీసుకుంటే కనుక. అదే కార్బన్ తీసుకున్నాం అనుకోండి, ఏమవుద్ది, 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అవుటర్ షెల్. ఎన్ని ఉన్నాయి, 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 4 కార్నర్స్ ఆక్యుపై చేసింది. అదే నైట్రోజన్ తీసుకున్నాం అనుకోండి, ఎన్ని ఉంటాయి, 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. దిస్ ఈస్ ద లూయిస్ సింబల్. అదే ఆక్సిజన్ తీసుకున్నాం అనుకోండి, ఇది ఆక్సిజన్, లూయిస్ సింబల్. అదే ఫ్లోరిన్ తీసుకున్నాం అనుకోండి, ఎన్ని ఉంటాయి, ఇది కూడా 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అదే నియాన్ తీసుకుంటే కనుక 8 కార్నర్స్లోను 8 ఎలక్ట్రాన్స్ ఆక్యుపై అయిపోతాయి, ఇది రైట్. అండ్ మళ్ళీ సోడియం తీసుకుంటే అవుటర్ షెల్లో ఓన్లీ 1 ఎలక్ట్రాన్, మెగ్నీషియం 2 ఎలక్ట్రాన్స్, అలాగే అల్యూమినియం 3 ఎలక్ట్రాన్స్ వస్తాయి, అల్యూమినియం వస్తాయి 3 ఎలక్ట్రాన్స్ వస్తాయి. ఇవి ఏమంటున్నాం ఇక్కడ, లూయిస్ సింబల్స్ అని చెప్తున్నాం, రైట్. సో అకార్డింగ్ టు లూయిస్ థియరీ, atom consists of 2 parts. One is kernel and another one is outer shell electrons. So kernel has positive charge and it is made of two things. One is nucleus and inner shell electrons. This is the first point. And outer shell electrons occupy the 8 corners of a cube, and kernel is surrounded by these outer shell electrons. According to this Lewis, in the formation of molecules or compounds, only outer shell electrons take part in chemical combination, and they are known as valency electrons. And atoms achieve the stable octet when they are linked by chemical bonding, right. సో ఇక్కడ ఇది మనకి ఏంటంటే కనుకండి లూయిస్ సింబల్స్. ఈ లూయిస్ సింబల్స్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, ఆ రిమైనింగ్ అన్ని కూడా మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Trinadh chemistry classes. Please like the video, share and subscribe the channel.